హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఈ వారంలో రిలీజ్ అయిన బెస్ట్ 5 మూవీస్ గురించి మాట్లాడుకుందాం. టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం రిలీజ్ అయిన బెస్ట్ 5 మూవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5th ప్లేస్ లో ఉన్న మూవీ ఏంటంటే సీడింగ్. ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. మూవీ కొంచెం లాగ్ ఉన్నప్పటికీ లాస్ట్ వరకు మూవీలో ప్లాట్ ఏంటి, మూవీ ఎలా ఉంటుందని అర్థం కాక చాలా క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది అనమాట. బిలో యావరేజ్ మూవీ అయినప్పటికీ మీరు మూవీ చూసేటప్పుడు మూవీని ఎంజాయ్ చేస్తారు. అండ్ 4th ప్లేస్ లో ఉన్న మూవీ ఏంటంటే హిట్ లిస్ట్. ఈ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. మూవీలో ప్లాట్ కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించినప్పటికీ ఓవరాల్ గా మూవీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మూవీ చూశాక లాస్ట్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూవీ బిలో యావరేజ్ అయినప్పటికీ డెఫినెట్ గా అందరూ చూడొచ్చు, వన్ టైం వాచబుల్. అండ్ 3rd ప్లేస్ ఉన్న మూవీ ఏంటంటే వైల్డ్ పంజాబ్. వైల్డ్ పంజాబ్ అనే ఈ మూవీ కామెడీ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. మూవీ అది చాలా కామెడీగా ఉంటుంది. మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు చాలా బాగా నవ్వుకోవచ్చు. ఇది ఒక పంజాబీ ఫిలిం, రీసెంట్ గా తెలుగులో డబ్ అయింది. మూవీ అయితే చాలా బాగుంటుంది. కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉన్న మూవీ చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీ డెఫినెట్ గా ట్రై చేయండి. మూవీ అయితే చాలా మంది నచ్చుతుంది. అండ్ 2nd ప్లేస్ లో ఉన్న మూవీ ఏంటంటే మైదాన్. ఈ మూవీ ఆల్రెడీ హిందీలో రిలీజ్ అయ్యి ఈ వీక్ తెలుగులో డబ్ అయింది. మూవీ అయితే చాలా బాగుంటుంది. మూవీలో మొత్తం ఫుట్బాల్ గేమ్ గురించి ఉంటుంది. మూవీ చాలా బాగుంటుంది. మూవీ కూడా లెంత్ చాలా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 3 hours ఉంటుంది మూవీ. మూవీ లెంత్ గా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించినప్పటికీ ఓవరాల్ గా మూవీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. డెఫినెట్ గా అందరూ చూడాల్సిన మూవీ, చాలా మందికి నచ్చుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ 1st ప్లేస్ లో ఉన్న మూవీ ఏంటంటే ఇండియన్ 2. ఈ వీక్ లో నేను రికమెండ్ చేసే మూవీ కూడా ఇదే. మూవీ అయితే చాలా బాగుంటుంది. కమల్ హాసన్ గారిని మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ సిద్ధార్థ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. మూవీలో సిద్ధార్థ్ గారి యాక్టింగ్ చూశాక చాలా క్యాపబిలిటీ ఉన్న యాక్టర్ అనిపించింది నాకైతే మాత్రము. మూవీలో సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. జనాల్ని ఇంపాక్ట్ చేసే డైలాగ్స్ ఉంటాయి అనమాట మూవీలో. ఈ మూవీ మొత్తం సొసైటీ గురించి, సొసైటీలో జరిగే విషయాల గురించి బేస్ అయి ఉంటుంది అనమాట. ఈ వీక్ ఒక మంచి మూవీ చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీ డెఫినెట్ గా చూడండి. అండ్ మీరు ఈ వీక్ లో ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ లిస్ట్ లో మీరు చూసిన మూవీ ఏదన్నా ఉంటే ఆ మూవీ గురించి కామెంట్ చేయండి. కొత్త మూవీ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బై. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.